డైట్‌లో రోజువారీ బరువు చూసుకోవచ్చా? చాలామంది ఏం చేస్తారంటే డైట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి లేదా రోజు పొద్దున్నే లేవగానే అలా చూస్తారు. అలా చూడటం కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే నిజానికి వెయిట్ లాసు మనందరం ఎక్కువ మంది భావిస్తున్నట్టు ఇలా ఫ్లాట్‌గా జరగదు. ఫ్యాట్ ఎప్పుడైనా సరే ఇలా ఓ గ్రాఫ్ లాగా తగ్గుతుంది తప్ప ఇలా ఫ్లాట్‌గా తగ్గదు. కాబట్టి వెయిట్ లాస్‌లో మనకి రెగ్యులర్గా వెయిట్ చూసుకోవడానికి ఐడియల్ పద్ధతి ఏంటంటే మీరు ఇప్పుడు గనక ఈ ఆదివారం నాడు పొద్దున్నే గనక చక్కగా లేసి ఓ లుంగితో పొద్దున్నే లేవగానే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ లుంగి కట్టుకున్నా లేకపోతే నైట్ డ్రెస్లో ఉంటారు కదా, అప్పుడు వెయిట్ మిషన్ చూసుకోండి. మళ్ళీ సేమ్ నెక్స్ట్ వీక్ ఆదివారం నాడు అదే వెయిట్ మిషన్ ఎక్కి వెయిట్ చూసుకోండి. అప్పుడు మీకు వెయిట్ ఎంత లాస్ అయింది, ఈ యావరేజ్లో వచ్చి తగ్గులుపోను, మిగిలింది స్టాండర్డ్గా తెలుస్తుంది. అలానే వెయిట్ అనేది మొదట్లో బాగా తగ్గుతుంది ఫస్ట్ 10 డేస్లో. ఎందుకంటే దాంతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ పోతుంది. ఆ తర్వాత రియల్ ఫ్యాట్కి వచ్చేటప్పటికి లాస్ట్లో కొంచెం స్లో అవుతుంది, స్టడీ అవుతుంది. అంటే ఫస్ట్లో 1.5 కిలోలు తగ్గాను, 2 కిలోలు తగ్గాను అంటారు. అదే స్టాండర్డ్లో అందరూ తగ్గరు. అలానే 150 కిలోల నాడు తగ్గినట్టు 75 కిలోల నాడు అంతే మోతాదులో తగ్గడు. ఎవరి స్థాయిని బట్టి రేషియో ఉంటుంది. వెయిట్ లాస్ అనేది ఎవరి బాడీ తీరుని బట్టి అనుకుంటుంది. ఇద్దరు అన్నదమ్ముల్లో కూడా, ఇద్దరు అక్క చెల్లెళ్ళకు కూడా ఎవరి వెయిట్ లాస్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది ఒకే డైట్ చేసినప్పటికీ. ఒకళ్ళు బాగా స్పీడ్గా కిలో తగ్గచ్చు, ఒకళ్ళు 200 గ్రామ్సే తగ్గచ్చు. ఇట్ డిపెండ్స్. ఎవరి శరీర తత్వం ప్రకారం వాళ్ళకి అనుగుణమైన డైట్ని వాళ్ళు అనుసరించండి. ఎవరికి అనుగుణమైన వెయిట్ లాస్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఒకళ్ళతో ఎప్పుడు దయచేసి కంపేర్ చేసుకోమాకండి వెయిట్ లాస్లో. మీ దాంతో మీరు చూసుకోండి, పోయిన వారం మీద ఈ వారం తగ్గిందా లేదా. అది బాగా తగ్గకపోతే ఎందుకని అది అంచనా వేసుకోండి. మీరు లాస్ట్లో ఒక 30 కిలోలు టార్గెట్ పెట్టుకున్నాక 25 కిలోలు తగ్గడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మీరు లాస్ట్ 5 కిలోలకి అంతకంటే ఎక్కువ అవస్థపడతారు. అంటే లాస్ట్లో మన శరీరం బరువు తీయడానికి సహకరించదు కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా ఆ టార్గెట్ కావాలి అనుకుంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేయడం కానీ, ఫిట్నెస్ చేయడం కానీ ఇలాంటివి మనం కంబైన్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తే వెయిట్ లాస్ అనేది సక్రమంగా ఉంటుంది. కాబట్టి రోజు రోజుకు చూసుకుని కొంచెం పెరగగానే కంగారు పట్ట లాంటి పనులు చేయమాకండి. వెయిట్ లాస్ ప్యాటర్న్ని శాస్త్రీయంగా మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.